వాయుగుండం ప్రభావంతో ఉత్తరాదిలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలతో గుజరాత్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. గుజరాత్ వ్యాప్తంగా మరో 24 గంటల పాటు వర్షాలు కుమ్మేయనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అహ్మదాబాద్ నగరం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రధాన రహదారులని జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్లోని నదులు, వాగులు, వంకలు పొంగిపొరులుతున్నాయి. ఇక అస్సాంను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేసేస్తున్నాయి. వరదల బీభత్సానికి అస్సాంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 66కు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అస్సాంలోని 6 జిల్లాల్లో దాదాపు 6.5 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా శివసాగర్ జిల్లాలో 3, చరైదేవ్ జిల్లాలో 1 మరణించారు. చరైదేవ్, దిబ్రూగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లోని ప్రజలు వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఒడిశా, ఛత్తీస్గఢ్, గంగా నది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ బెంగాల్కు సమీపంలోని సాగర్ దీవులకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన మేఘాలు వాయుగుండంగా బలపడ్డాయి. రుతుపవన ద్రోణి తన సాధారణ స్థానం నుంచి దక్షిణం వైపునకు మారడం వల్ల ఉత్తర భారతదేశం కంటే మధ్య, తూర్పు భారతదేశంలో ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. ఒడిశాతో పాటు పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఐఎండీ మోస్తరు ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలుల కారణంగా గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక కేరళం తీర ప్రాంత కర్ణాటకలోనూ వర్షాలు కురియనున్నాయని హెచ్చరించింది.